ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పళ్ళెల్లో డబ్బులు పెట్టాల్సిన పోయి డబ్బులు తీస్తావేమిట్రా? అరిష్టం రా, అరిష్టం. డబ్బులు పెట్టరా పడుతాయి. ఏమన్నావు పంతులు? డబ్బులు పెట్టాలా? అది నాకు చిన్నప్పటి నుండి తెలీదు. డబ్బులు తీసుకోవడమే గాని ఇవ్వడం నాకు తెలీదు. ఇవాళకి చిల్లర సరిపోద్ది. రే నా డబ్బులు నాకు ఇవ్వరా? మీరందరూ అలా చూస్తూ నిలబెట్టారేంటి? ఆ డబ్బులు నాకు ఇప్పించండి. పదండి. ఎవడరా నువ్వు? మావా మన పెళ్ళెప్పుడు? ఓసిన బంగారం, నువ్వంటే పిచ్చే. నిన్ను చేసుకోకపోతే ఎవరిని చేసుకుంటానే? ఈ వ్యాపారం అంతా నీకోసమేనే. త్వరలో పెట్టి చేస్తాను లగ్నం. అన్నట్టు రాత్రికి రెడీగా ఉండు, మల్లెపూలు నిలిపేస్తా. మావా మల్లెపూలు నలగడం కాదు, మంచి విరగాలి. రాత్రికి మనవాడికి చాలా పని ఉందిరా. సర్లే, వ్యాపారానికి ఏలయింది, నువ్వు వెళ్ళే. సత్యరాజు, డబ్బులు తక్కువ ఉన్నాయి. సత్యరాజు నీ కళ్ళు నీకు ఇచ్చేస్తాను. హీరో గారు మనోజ్ రెడ్డికి స్వాగతం అండి. మూర్ఖుడు సినిమా హీరో మన ముందుకు వచ్చారు. మనోజ్ రెడ్డి గారు, వెల్కమ్ సార్. ఏ సత్యరాజు, ఎస్ఐ గారు రమ్మంటున్నారా? అదా రా. ఇడిగోండి సార్. సత్యరాజు, ఈ ఊర్లో అందరినీ బెదిరిస్తున్నావంట. నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. నీ ప్రవర్తన మార్చుకోపోతే నిన్ను తీసుకెళ్లి లోపల వేస్తా, అర్థమైందా? నన్ను ఢీకొట్టే మగాడే పుట్టలేదు ఈ ఊర్లో. ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడెవడో నా ముందుకు వస్తే చెప్తా. ఇంకొకసారి ఎవరినైనా బెదిరిస్తే తీసుకెళ్లి చెదగొడతా. కానిస్టేబుల్స్, ఈ పోలీసులే కాదు, ఆ పైనున్నోడు వచ్చినా ఈ సత్యరాజు నేను చేయలేరా.
అన్న వడ్డించా. ఒరే సత్యరాజు, ఇలా పని పాట లేకుండా ఎన్ని రోజులని తిరుగుతావురా? నేను ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. మూసుకొని అన్న వడ్డించా. ఈ అలవాట్లన్నీ మానుకొని ఏదో ఒక పని చూసుకోరా. మీ నాన్నకి ఈ ఊర్లో మంచి పేరుందిరా, ఆ పేరుని చెడగొట్టకరా. ఆడి గురించి ఇంకొక్క మాట మాట్లాడావా దేక పిసికి చంపేస్తాను. బతికున్నంత కాలం ఆస్తంతా ఊరోళ్ళకి తగలేశాడంట. చివరికి నాకేం మిగిలిచ్చాడో. ఇంకొక్కసారి ఆడి గురించి నువ్వు మాట్లాడితే నువ్వు కూడా పైకి పోతావు. అర్థమైందా? నా కడుపులో ఉన్నప్పుడు నువ్వు తంతున్నప్పుడు కూడా ఇంత బాధపడలేదురా. ఎందుకో తెలుసా? నువ్వు పుట్టి ఈ సమాజానికి ఏదో చేస్తావని అనుకున్నానురా. నా ఆశలన్నీ అడియాసలు చేసావు కదరా. కన్న తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ అభిమానం ఈ రోజుతో తేలిపోయిందిరా. అంత నా కర్మ. చేదేనమ్మా, ఇంటికి వస్తే చాలు. బాబు ధర్మం చేయండి బాబు. ఎరా గుడ్డోడా, ఏడకెళ్తున్నా? బాబు బాబు గుడ్డోడిని బాబు. బాబు గుడ్డోడిని బాబు. అమ్మా, ఆ డబ్బులు లేకపోతే నేను బతకలేను బాబు. అమ్మా, నా డబ్బులు. అమ్మా, గుట్టినా నా డబ్బులు లేకపోతే నేను బతకలేను. దరిద్రం వదిలిపోయింది. ఈ తల్లి కడుపుని చెడబుట్టావురా దరిద్రుడా. రామమ్మ, ఈ క్యారేజ్ నా కొడుకు అందించు. నా కొడుకు పుట్టినరోజని ఈరోజు వాడికి ఇష్టమైన చేపల కూర వండాను. అలాంటి కొడుకుని కన్నా వేటి గంగమ్మ. ఏ గుడు బొడు చూసుకుంటే నీ బతికేనే బాగుంది కదా. సరే ఆసుపత్రి దాకా వెళ్ళరా, ఈ క్యారేజ్ నీ కొడుకు ఇస్తాను. దేవుడు నేను తీసుకెళ్ళిపోయి మంచి పనే చేశాడమ్మా. నీలాంటి కన్న కొడుకులు ఉన్న తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళిపోవడం మంచిదిరా. ఒక్కగానొక్క కొడుకు పుట్టాడని ఆనందంతో ఊరంతా పిలిచి భోజనాలు పెట్టారురా. ఒరేయ్, నీ తల్లిదండ్రులకున్న 2 ఎకరాల్లో 1 ఎకరం అమ్మి ఈ ఊరు కోసం ఇచ్చారా. ఈ ఊర్లో తాగుతున్న ప్రతి నీటి బుట్ట కూడా నీ తండ్రి వల్లనేరా. అలాంటి వాడి కడుపున చెడబుట్టావురా. అమ్మా, అమ్మ క్షమించమ్మా. అమ్మా లేమ్మా. కడుపు తెంచుకొని కన్నీళ్లు దాచుకొని, కడుపు తెంచుకొని కన్నీళ్లు దాచుకొని, కష్టాలకు ఎదురేది కంటి పాపలా నన్ను కాచి
ఈ ప్రపంచాన్ని చూపించి అన్నీ నువ్వయ్యావమ్మా. అమ్మా అమ్మా అమ్మా. నువ్వు నాతో ఉన్నప్పుడు నువ్వేంటో తెలియలేదే. నువ్వు నాతో లేనప్పుడు విలువేంటో తెలుస్తుంది. మరువలేను ఎన్నటికి మధురమైన స్వప్నాలై, మరువలేని జ్ఞాపకాల తరంగాల కెరటాలై. గుండె చప్పుడైతే నీ పిలుపు నేను వింటున్నాను. అమ్మా అమ్మా అమ్మా. బే 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 చూశారు కదా మిత్రులారా, మన ఈ చిత్రంలో సత్యరాజు జులాయిగా తిరిగి తన బాధ్యతను మరిచాడు. చివరకు తల్లిని కోల్పోయాడు. బ్రతికున్నప్పుడు చేయలేనివాడు చనిపోయిన తర్వాత ఏం చేసినా ప్రయోజనం లేదు. సత్యరాజు కన్యలతో మారాను అనే సంకేతాన్ని తల్లికి తెలియజేశాడు. ఈ మార్పు ఆ తల్లి బ్రతుకున్నప్పుడు సత్యరాజులో వస్తే ఎంతో సంతోషించేది. ఇలాంటి సత్యరాజులు ఈ సమాజంలో ఎంతోమంది ఉండే ఉంటారు. వారందరికీ నా విన్నపము, మీరు బాధ్యతగా మీ తల్లిదండ్రులను చూసుకుంటారని ఆశిస్తున్నాను. మా ఈ చిరు ప్రయత్నాన్ని స్వాగతిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ అందరి మంచి కోరే మీ నాని నాయుడు. మళ్ళీ వన్స్ మోర్ చేద్దామండి. మళ్ళీ వేద్దామండి. ప్రేక్షకులు కోరుకుంటే వేస్తాం. మళ్ళీ వన్స్ మోర్ వద్దా కావాలి మీకు? రమణ తమ్ముడు ఏమంటున్నారు? ఇంకోసారి ఆన్ చేయండి అమ్మా, ఇంకోసారి ప్లే చేయండి. అంటే అందరూ లేట్గా వస్తున్నారు కదా. లేడీస్ వెనకొచ్చేయండి. అక్కడ ప్లేస్లోనే అండి, లోపల లేడీస్ ఉన్నారు అక్కడ.
ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. పళ్ళెల్లో డబ్బులు పెట్టాల్సింది పోయి డబ్బులు తీస్తావేమిట్రా? అరిష్టం రా, అరిష్టం. డబ్బులు పెట్టరా పడుతాయి. ఏమన్నావు పంతులు? డబ్బులు పెట్టాలా? అది నాకు చిన్నప్పటి నుండి తెలీదు. డబ్బులు తీసుకోవడమే కానీ ఇవ్వడం నాకు తెలీదు. ఇవాళకి చిల్లర సరిపోద్ది. రే నా డబ్బులు నాకు ఇవ్వరా? మీరందరూ అలా చూస్తూ నిలబెట్టారేంటి? ఆ డబ్బులు నాకు ఇప్పించండి. పదండి. ఎవడ్రా నువ్వు? మావా మన పెళ్ళెప్పుడు? ఓసిన బంగారం నువ్వంటే పిచ్చే. నిన్ను చేసుకోకపోతే ఎవరిని చేసుకుంటానే? ఈ వ్యాపారం అంతా నీకోసమేనే. త్వరలో పెట్టి చేస్తాను లగ్నం. అన్నట్టు రాత్రికి రెడీగా ఉండు, మల్లెపూలు నిలిపేస్తా. మావా మల్లెపూలు నలగడం కాదు, మంచి విరగాలి. రాత్రికి మనవాడికి చాలా పని ఉందిరా. సర్లే, వ్యాపారానికి ఏలయింది, నువ్వు వెళ్ళే. సత్యరాజు, డబ్బులు తక్కువ ఉన్నాయి. సత్యరాజు నీ కళ్ళు నీకు ఇచ్చేస్తాను. అమ్మయ్యా. ఏ సత్యరాజు, ఎస్ఐ గారు రమ్మంటున్నారా? అదా రా. ఇదిగోండి సార్. సత్యరాజు, ఈ ఊర్లో అందరినీ బెదిరిస్తున్నావంట. నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. నీ ప్రవర్తన మార్చుకోపోతే నిన్ను తీసుకెళ్లి లోపల వేస్తా. అర్థమైందా? నన్ను ఢీకొట్టే మగాడే పుట్టలేదు ఈ ఊర్లో. ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడెవడో నా ముందుకు వస్తే చెప్తా. ఇంకొకసారి ఎవరినైనా బెదిరిస్తే తీసుకెళ్ళి చెదగొడతా. కానిస్టేబుల్స్, ఈ పోలీసులే కాదు, ఆ పైనున్నోడు వచ్చినా ఈ సత్యరాజుని ఏం చేయలేరా.
అన్నం వడ్డించా. ఒరే సత్యరాజు, ఇలా పని పాట లేకుండా ఎన్ని రోజులని తిరుగుతావురా? నేను ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. మూసుకొని అన్నం వడ్డించా. ఈ అలవాట్లన్నీ మానుకొని ఏదో ఒక పని చూసుకోరా. మీ నాన్నకి ఈ ఊర్లో మంచి పేరుందిరా, ఆ పేరుని చెడగొట్టకరా. ఆడి గురించి ఇంకొక్క మాట మాట్లాడావా దేక పిసికి చంపేస్తాను. బతికున్నంత కాలం ఆస్తంతా ఊరోళ్ళకి తగలేశాడంట. చివరికి నాకేం మిగిలిచ్చాడో. ఇంకొక్కసారి ఆడి గురించి నువ్వు మాట్లాడితే నువ్వు కూడా పైకి పోతావు. అర్థమైందా? నా కడుపులో ఉన్నప్పుడు నువ్వు తంతున్నప్పుడు కూడా ఇంత బాధపడలేదురా. ఎందుకో తెలుసా? నువ్వు పుట్టి ఈ సమాజానికి ఏదో చేస్తావని అనుకున్నానురా. నా ఆశలన్నీ అడియాసలు చేసావు కదరా. కన్న తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ అభిమానం ఈ రోజుతో తేలిపోయిందిరా. అంత నా కర్మ. చేదేనమ్మా, ఇంటికి వస్తే చాలు. బాబు ధర్మం చేయండి బాబు. ఎరా గుడ్డోడా, ఎక్కడికెళ్తున్నా? బాబు బాబు గుడ్డోడిని బాబు. బాబు గుడ్డోడిని బాబు. అమ్మా, ఆ డబ్బులు లేకపోతే నేను బతకలేను బాబు. అమ్మా, నా డబ్బులు. అమ్మా, కొట్టినా నా డబ్బులు లేకపోతే నేను బతకలేను. దరిద్రం వదిలిపోయింది. ఈ తల్లి కడుపుని చెడబుట్టావురా దరిద్రుడా. రామమ్మ, ఈ క్యారేజ్ నా కొడుకు అందించు. నా కొడుకు పుట్టినరోజని ఈరోజు వాడికి ఇష్టమైన చేపల కూర వండాను. అలాంటి కొడుకుని కన్నా వేటి గంగమ్మ. ఏ గుడి బొడి చూసుకుంటే నీ బతికేనే బాగుంది కదా. సరే ఆసుపత్రి దాకా వెళ్ళరా. ఈ క్యారేజ్ నీ కొడుకు ఇస్తాను. దేవుడు నేను తీసుకెళ్ళిపోయి మంచి పనే చేశాడమ్మా. నీలాంటి కన్న కొడుకులు ఉన్న తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళిపోవడం మంచిదిరా. ఒక్కగానొక్క కొడుకు పుట్టాడని ఆనందంతో ఊరంతా పిలిచి భోజనాలు పెట్టారురా. ఒరేయ్, నీ తల్లిదండ్రులకున్న 2 ఎకరాల్లో 1 ఎకరం అమ్మి ఈ ఊరు కోసం ఇచ్చారా. ఈ ఊర్లో తాగుతున్న ప్రతి నీటి బుట్ట కూడా నీ తండ్రి వల్లనేరా. అలాంటి వాడి కడుపున చెడబుట్టావురా. అమ్మా, అమ్మ క్షమించమ్మా. అమ్మా లేమ్మా. కడుపు తెంచుకొని కన్నీళ్లు దాచుకొని, కడుపు తెంచుకొని కన్నీళ్లు దాచుకొని, కష్టాలకు ఎదురేది కంటి పాపలా నన్ను కాచి
ఈ ప్రపంచాన్ని చూపించి అన్నీ నువ్వయ్యావమ్మా అమ్మా 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 నీవు నాతో ఉన్నప్పుడు నువ్వేంటో తెలియలేదే నువ్వు నాతో లేనప్పుడు విలువేంటో తెలుస్తుంది మరువలేను ఎన్నటికి మధురమైన స్వప్నాలై మరువలేని జ్ఞాపకాల తరంగాల కెరటాలై గుండె చప్పుడైతే నీ పిలుపు నేను వింటున్నాను అమ్మా 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 బే 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 చూశారు కదా మిత్రులారా, మన ఈ చిత్రంలో సత్యరాజు జులాయిగా తిరిగి తన బాధ్యతను మరిచాడు. చివరకు తల్లిని కోల్పోయాడు. బ్రతికున్నప్పుడు చేయలేనివాడు చనిపోయిన తర్వాత ఏం చేసినా ప్రయోజనం లేదు. సత్యరాజు కన్యలతో మారాను అనే సంకేతాన్ని తల్లికి తెలియజేశాడు. ఈ మార్పు ఆ తల్లి బ్రతుకున్నప్పుడు సత్యరాజులో వస్తే ఎంతో సంతోషించేది. ఇలాంటి సత్యరాజులు ఈ సమాజంలో ఎంతోమంది ఉండే ఉంటారు. వారందరికీ నా విన్నపము, మీరు బాధ్యతగా మీ తల్లిదండ్రులను చూసుకుంటారని ఆశిస్తున్నాను. మా ఈ చిరు ప్రయత్నాన్ని స్వాగతిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ అందరి మంచి కోరే మీ నాని నాయుడు. హలో, చాలా అద్భుతంగా వచ్చింది సార్ ఫిలిం. నాని నాయుడు గారు నిజంగా చాలా ఎక్సలెంట్గా తీశారండి. ఒక మంచి సోషల్ మెసేజ్తో, ఒక నెగిటివ్ సెన్స్ టైటిల్తో వచ్చినటువంటి సినిమా చాలా చాలా బాగుంది. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అలాగే అమ్మ సెంటిమెంట్తో వచ్చినటువంటి ఆ పాట ఏదైతే ఉందో, అమ్మ పాట చాలా అద్భుతం సార్. ఈశ్వర్ గారు చాలా బాగా పాడారు మీరు, నిజంగా చాలా బాగుంది. అలాగే కాన్సెప్ట్ బాగుంది. ఎందుకంటే ఈరోజు పేరెంట్స్ లేకపోతే మనం లేము. సో అలాంటి పేరెంట్స్ చాలా, అంటే మనం సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మనం చూస్తూ ఉంటాము, చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఒక్కొక్కసారి మనం నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది పేరెంట్స్కి. సో ఈ రోజుల్లో ఈ జనరేషన్స్కి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. అంటే సినిమా చూస్తున్నంత వరకు సినిమా చూసినట్టుగానే, అంటే జనరల్ సినిమా చూస్తాం కదండి, ఫిలిం అలా చూసినట్టుగా ఉంది, కానీ ఎక్కడ ఇది షార్ట్ ఫిలింలా లేదు. సో నాని నాయుడు గారు నిజంగా చాలా అద్భుతంగా తీశారు సార్. ఒకసారి అందరూ చప్పట్లతో ఆయనకి కంగ్రాచులేషన్ చెప్పవలసింది కోరుతున్నాను. నాని నాయుడు గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను, డైరెక్టర్ గారు. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పల్సర్ బైక్ రమణ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సో చాలా అద్భుతంగా వచ్చింది. సో మీ స్పందన ఒకసారి మన చీఫ్ గెస్ట్, అలాగే మన హీరో గారిని కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను, మనోజ్ రెడ్డి గారికి. అలాగే నసీ జస్టిన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఒకసారి వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. అలాగే
జీవన్ జిఆర్ గారు కూడా ఒకసారి వేదిక మీదకి రండి సార్. అలాగే మన అందరికీ అమ్మ లక్ష్మీప్రియ గారు కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీలో ఇంత టాలెంట్ ఉందా మేడం? మీరు సింగింగే అనుకున్నాను, యాక్టింగ్లో కూడా చాలా అదరగొట్టేశారు. ఒకసారి మనం వాళ్ళ స్పందన తెలుసుకుందాము. ముందుగా కాన్సెప్ట్ నో సార్ మీరు మాట్లాడాలి, ఒక్క మాట కాన్సెప్ట్ మీద కాబట్టి దయచేసి ఒకసారి డైరెక్టర్ గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా మూర్ఖుడు అనే ఈ టైటిల్ దాదాపు ఒక 6 సంవత్సరాల కిందటి నుంచి కూడా నేను రాసుకొని పక్కన పెట్టడం జరిగింది. చాలామంది దగ్గర తిరిగాను, కాన్సెప్ట్ చెప్పాను, అందరూ కూడా వస్తాం ముందుకనేవారు కానీ ఎవరు వచ్చేవారు కాదు. చివరిగా ఈశ్వర్ గారితోనే పరిచయం ఏర్పడింది. అంటే ఇప్పుడు కాదు, నా చిన్నతనం నుంచి కూడా ఆయన తెలుసు. అయితే మా ఊరే సనతనగరు. ఒకరోజు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు జిఆర్కే అధినేత ఈశ్వర్ గారు ఏం చేశారంటే, ఎక్కడికి వెళ్తున్నామంటే వేరే ఒకరికి కొంచెం ఈ మూవీ గురించి చెప్పడానికి వెళ్తున్నానంటే ఏ మూవీ అన్నారు. మూర్ఖుడు అంటే బండెక్కి అన్నారు అనమాట. ఎందుకు సార్ అంటే రా బండెక్కను. వెంటనే తీసుకెళ్ళి టైటిల్ వేయించారనమాట. నాకు అప్పుడు బుర్రపాడైపోయింది. ఏంటంటే టైటిల్ చాలా బాగుంది, నువ్వు ఇంకేం అనొద్దు పద అని చెప్పేసి అన్నారనమాట. ఒకసారి ఆయనకి అందరూ కూడా చప్పట్లు కొట్టవలసింది కోరుచున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ ఫిలిం ఇక్కడికి వచ్చిందంటే ఆయన వల్లనండి. ఎందుకంటే ప్రొడ్యూసరే దేవుడు కదా, ఆయన ఏం చేసినప్పుడు కూడా పట్టుకొచ్చి ఈ ఫిలింని ఇంత దూరం తీసుకొచ్చారు. అలాగే ఇంకొక వ్యక్తి కోసమే చెప్పాలండి, ఆయనే మన మనోజ్ రెడ్డి గారు. చాలా చాలా టాలెంట్ పర్సన్. నిజంగా ఈ మూవీలో ఆయన కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. అన్నీ కూడా సింగిల్ టేక్లేనండి ఈయనవి. చూసినప్పుడల్లా ప్రేమలో చాలా నాకు అనుకున్నట్టుగా వచ్చేది ప్రతిదీ కూడా. అప్పుడు నేను సార్ అవసరం లేదండి, మీరు ఇంకా రీటేక్ చేయవసరం లేదు, చాలా బాగా చేస్తున్నారంటే దగ్గరికి వచ్చి సీరియస్ చూస్తే నాకు భయం వేసేది, ఏంటి ఎక్స్ప్రెషన్స్ ఇలా పెడుతున్నారని. సో ఇతనికి నాకు అలా అనిపించింది. అయితే మనోజ్ రెడ్డి గారు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, అందరూ బ్లెస్ చేయండి. అలాగే నాకు తెలిసినప్పటి నుంచి కూడా గత నా ఈ జర్నీలో ఎవరిని నమ్మినా సరే వాళ్ళతో నేను ప్రయాణం. అలాగే నాకు ఈ మూవీకి ఇంత చక్కటి సంగీతాన్ని అందించినటువంటి నెస్సీ జస్టిన్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకి ఫైల్ అందించినప్పుడు నేను ఏం చెప్పలేదు, ఒకటే చెప్పాను, సార్ మీరు కావాలంటే రండి అని అన్నారు ఆయన. నేను రాను సార్ అన్నాను. ఏంటంటే మీ మీద ఉన్నటువంటి నమ్మకం నాకు అటువంటిదండి, నేను వస్తే ఇంకా తగ్గుతుంది మూవీ, మీరుంటే పెరుగుతుంది, నేనేం మాట్లాడను, మీరు మూవీ కొట్టండి అన్నాను. వెంటనే ఆయన చిరునవ్వుతో ఎప్పుడు ఇక్కడ నవ్వట్లేదు కానీ ఇంక ఎప్పుడు నవ్వే తను. అంటే నాకు అప్పటికిప్పటికి ఏం మారలేదు, 10 years ముందు చూశాను, ఇప్పుడు అలా ఉన్నారు. సార్ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్ రియల్గా. అయితే ఇక లక్ష్మీప్రియ గారు అమ్మగా నటించారు. నిజంగా ఆవిడ అమ్మగా కాదు, ఒకసారి నన్ను అడిగారు, ఏంటి నన్ను అమ్మని చేస్తున్న అస్తమాలు నన్ను హీరోయిన్ చేయవా అని అడిగారు. తప్పకుండా మేడం మీకు హీరోయిన్ ఛాన్స్ కూడా ఉంటుంది, హీరోయిన్గా కూడా మీరు చేద్దరు కానీ మీ కళ నెరవేరుతుంది. అయితే ఇంకా గెస్ట్లు ఉన్నారు కాబట్టి. అలాగే ఇంకొక విషయం, మన షాటోకే జీవన్ జిఆర్ గారండి. జీవన్ జిఆర్ ఏంటంటే మీరిద్దరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, వెళ్ళండి నేను చూసుకుంటున్నాను. అంటే బయటగా చూస్తే అది మాకు అనుకున్నట్టు వచ్చింది. నిజంగా మాటలు తక్కువ అండి, మాటలు తక్కువ పని ఎక్కువ. షాట్ ఓకే, ఇతనికి ఒక టీం ఉంది, టీం అంతటి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నా తరపున. ఇక్కడే కూర్చున్నారు అందరూ. జీవన్ జిఆర్ స్పెషల్ థ్యాంక్స్, ఓకేనా. అయితే ఇక నేను కొంతమంది పేర్లు చెప్పలేకపోవచ్చు, ఏమనుకోవద్దు. ఇక్కడ నాకు ఒకే ఒక వ్యక్తి కోసం చెప్తానండి, ఇంకేమనుకోవద్దు. ఆయన ఇక్కడ లేకపోవచ్చు కానీ నాకు ఎప్పుడు ఇక్కడ ఉంటారు. ఈయనైతే నాకు ఒక గురువు. అయితే ఆయన నా కళారంగంలో నా గురువుగారండి, గౌరవనీయులు శ్రీ గద్దాడ అప్పలరాజు గారు. ఆయన్నే నా రిక్వెస్ట్ ఒకసారి స్టేజ్ మీద రావాల్సిన కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆయన దగ్గర నేర్చుకున్నానండి, దయించి ప్లీజ్. ఈ నటన గురించి మొత్తం అంతా కూడా నేను ఇతని దగ్గర సెంటిమెంట్ కానీ ఎలా యాక్ట్ చేయాలి, ఎలా నటించాలి అని చెప్పేసి నేను మొత్తం అన్ని కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఎప్పుడు నేను సినిమా చేసేటప్పుడల్లా కూడా ఆయన గుర్తుకొస్తారు. సార్ వెల్కమ్ గురువు గారు, ఒకసారి అభినందనలు. అయితే ఇక ఫైనల్గా ఒకే ఒక మాట చెప్తాను. పల్సర్ బైక్ రమణ గారు చాలా మంచి మనిషి. నిజంగా నేను ఇప్పటికే చాలాసార్లు విన్నాను. నేను యాక్చువల్లీ నేను తమ్ముడే అవ్వచ్చు అనుకున్నాను, నాకన్నా చిన్నడు తమ్ముడే. కలుద్దాం అనేసి చాలాసార్లు అనుకున్నాను
కానీ ఒక్కసారి ఒకనొక టైంలో నేను ఫోన్ చేశాను ఆయనకి. ఫోన్ లిఫ్ట్ చేశారులే, అంటే నేనంటే వేరే వాళ్ళతో చేయించాను, అంటే అప్పుడు చేసి మాట్లాడాను. మీకోసం నేను ఒక జానపద గీతం రచించానని చెప్పాను ఆయనకి. రీసెంట్ మాట్లాడాను అంతే. ఏంటి అని చెప్పి ఆయన ఆలకించారు. ఒక పల్లవి ఒక చరణం. సో మళ్ళీ ఒకసారి వినిపిస్తాను మీకోసం. వరిసేను కోతకొచ్చింది, నా మనసంతా జారిపోయింది, నువ్వుండే నా గుండె నీవు వెంకటరమణమ్మ. వరిసేను కోతకొచ్చింది, నా మనసంతా జారిపోయింది, నువ్వుండే నా గుండె నీవు వెంకటరమణమ్మ. అదిగో నీకు మల్లెపూలు తెచ్చాను, సన్నజాజులిస్తాను. నువ్వంటే నాకున్నదంతా రాసిస్తా రమణమ్మ, వెంకటరమణమ్మ. వరిసేను కోతకొచ్చింది, నా మనసంతా జారిపోయింది. తమ్ముడు నువ్వుండే నా గుండె నీవు వెంకటరమణ. థ్యాంక్ యూ తమ్ముడు. ఇది యాక్చువల్ చెప్పాలి, ఈ పాట నీదే. ఎప్పుడైనా సరే ఇది నేను పాడను, ఇది నీ నోటెళ్ళి ఎప్పుడైనా వస్తే మేము అందరం కూడా మా ప్రొడ్యూసర్ ద్వారాగా రెడీగా ఉన్నాం. తప్పకుండా మాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి మన శంకర్ మాస్టర్ మాట్లాడి ఒకసారి మాట్లాడి. ఒకసారి వేది మీద త్రిలోచన గారు కూడా ఒకసారి రావాల్సిందిగా ఈశ్వరరావు గారు ఫీల్ అవుతున్నారమ్మా. మీరు ఒకసారి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. అలాగే మన హీరో గారు కూడా ఒకసారి ఒక 2 ముక్కలు మాట్లాడవలసింది కోరుతున్నాను. స్వామి గారు కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే టైటిల్ అనుకున్నారో ఆ రోజే సార్ ఈశ్వర్ సార్ నా నేమ్ ప్రిఫర్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత నాని నాయుడు గారు నన్ను పిలిచి ఇలా సీన్స్ ఇవి అనుకుంటున్నాను, ఒకసారి చేసి చూపిస్తారా అంటే ఎగ్జాంపుల్గా చేసి చూపించగానే ఆయనకు చాలా నచ్చింది. షూట్ రోజు నుంచి కూడా ఈశ్వర్ సార్ ఎట్లాంటి ప్రాబ్లం కూడా ఎవరికి రానివ్వలేదు. మొత్తం ఆర్టిస్టులందరినీ కూడా మంచిగా చూసుకున్నారు. డబ్బులకి అయితే అస్సలు వెనకాడలేదు. అండ్ డైరెక్టర్ అయితే ఇంకా కెప్టెన్, షిప్కి మెయిన్ అనమాట, ఈ మూవీకి మెయిన్. ఫుడ్ అది ఏది ఉన్నా, హెల్త్ ఇష్యూస్ అవి ఎలా ఉన్నా కూడా మేమందరూ వెళ్ళకపోయినా స్టూడియోలోనే పడి మొత్తం అంతా చూసుకున్నారు. సో వీళ్ళిద్దరు లేకపోతే అసలు మూవీ లేదు. అందరం జస్ట్ ఏంటంటే పర్టికులర్ సీన్ చెప్తే వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోతాం. అలా కాకుండా వీళ్ళిద్దరూ అలానే స్టూడియోలో ఉండి కంటిన్యూస్గా స్టార్ట్ నుండి ఎండ్ వరకు కూడా మంచిగా వచ్చేలా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే, మెయిన్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఎవరు కూడా బయట ఎదగలేరు. రండి. మెయిన్ పిల్లర్స్ అనమాట వీళ్ళు సపోర్ట్ లేకపోతే ఎవరైనా సరే, నేననే కాదు ఎవరైనా సరే పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే ఎదగలేరు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆర్టిస్టులు అందరూ కూడా ఆ రోజు ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా ఇది మేము ఎందుకు చేయాలని ఆలోచించలేదు. మొత్తం టీమ్గా వెళ్ళాం కదా, టీం వర్క్లని చూసి మొత్తం అంతా చేసుకున్నారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అబ్బాయి ఎలా యాక్ట్ చేశాడు కదా, మీకు ఎలా అనిపించిందండి? బాగా యాక్ట్ చేశాడండి. చేశాడా? మీకు బాధ అనిపించలేదు అలా చేస్తుంటే? బాధ ఎందుకండి, అంటే మూర్ఖుడు అంటే అంత ఇదిగా చూపించాను కదా. ఇప్పుడు జరుగుతున్న దీన్ని బట్టి సందేశం బట్టి పర్వాలేదు. అయితే మీరు హ్యాపీ కదా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనమందరం సింగర్స్ కాబట్టి మన మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సింగర్ ఉన్నారు, రమణ గారు. సార్, ఈ సినిమా పట్ల మీ ఒపీనియన్ ఒకసారి మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఎంతమంది పెద్ద వాళ్ళు ముందర నేను మాట్లాడడం చాలా అరుదుగా మాట్లాడుతూ ఉంటాను. సో ఈ మూవీ కోసం నాకంటే మీ అందరికీ బాగా అర్థమై ఉంటుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన అన్నయ్య గారికి మరోమోరుగా ధన్యవాదాలు. ఇందాక మన డైరెక్టర్ గారు చెప్పినట్లుగా డైరెక్టర్ గారి మైండ్లో ఎలాంటి మంచి కథ ఉన్నా సరే అది పట్టాలు ఎక్కాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పునాది అనేది సో ఒక ప్రొడ్యూసర్గా ఉండాలి. సో ఎందుకంటే ఆ బాధల నుంచి నేను 2016 నుంచి అవన్నీ ఈదుకుంటూ వస్తున్నాను కాబట్టి ఆ ప్రొడ్యూసర్ దొరకడానికి పట్టుకోవడానికి డైరెక్టర్ పడే ఆవేదన నాకు బాగా తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాని గారిని నమ్మి ఒక ఎంత బడ్జెట్ పక్కన పెడితే ఎంత కొంత పెట్టారు కాబట్టి సో అన్నయ్య గారికి మరోమోరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఆర్టిస్ట్ను ప్రోత్సహించారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్నకి. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఫస్ట్ టైటిల్స్ పడగానే ఇదేమైనా షార్ట్ ఫిల్మా సినిమా అనుకున్నాను యాక్చువల్గా అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య మీ అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ అన్న మ్యూజిక్ చేసిన దాంట్లో నేను ఒక పాట కూడా పాడా, అది కూడా దగ్గర ఒక 1 మిలియన్ రీచ్ అయింది. సో మామూలు విషయం కాదు. వాణి రాణి అని అది వీడియో సాంగ్ కూడా చేసాం. అదేవిధంగా మీకు తెలిసిన అన్న పేరు ఏం పేరో నాకైతే తెలియదు కానీ మాకు తెలిసింది ఏంటంటే జూనియర్ తమ్మన్న. దబ్బిడిదిబ్బడే మామూలు కూడదు నిజంగా, అంతేనా? మేము ఇప్పుడే ఫిక్స్ అయ్యాం. సో మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి చాలా అంటే చాలా మామూలు లేదు. మరి స్టోరీ విషయానికి వచ్చేసరికి మరి అన్నగారు అన్నట్లుగా ఇది మన మధ్య జరుగుతున్నది, ఆల్రెడీ మన ఇంట్లో జరుగుతున్నది, మన గ్రామంలో జరుగుతున్న కంటెంటే. సో కంటెంట్ పాతదైనా సరే తీసే విధానం కళ్ళు కద్దుకునేలా తీసిన వంటి నాని గారికి మరోమోరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను. సో ఆర్టిస్టులు కొత్త పాత అనే విషయం నాకు తెలియదు కానీ నాకైతే చూసినంతసేపు కూడా ఎక్కడ కొత్త అనే ఫీల్ అయితే నాకైతే కలగలేదు. ఇంకో విషయం చెప్పవలసిన విషయం ఏంటంటే సినిమాల్లో ఒక ఎత్తు అయితే ఆ లాస్ట్లో ఎమోషనల్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఒక మెట్టు ఎక్కించింది. సో కళ్ళల్లో నుంచి అంటే నీరు వచ్చే అంటే ఆడియన్కి నీరు వచ్చేటట్లుగా చేసింది. సో పాడిన అన్నకి, రాసిన అన్నకి, అదేవిధంగా మ్యూజిక్ కొట్టిన అన్నకి, అదేవిధంగా డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న చెప్పిన లాస్ట్లో ఒక మెసేజ్ ఇచ్చారనమాట. తల్లిదండ్రులు ఉన్నప్పుడే తల్లిదండ్రుల విలువ తెలుసుకోవాలి, లేనప్పుడు మనం ఎన్ని కోట్లు సంపాదించి వాళ్ళ చేతిలో పెడదామన్నా లేకపోతే చాలా కష్టం. సో అదేవిధంగా మరోమొరగా మీ అందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే సో తల్లి తండ్రి ఉండేటప్పుడే సో వాళ్ళకి ఒక సమయాన్ని కానీ డబ్బును కానీ ఏది ఇవ్వాలనుకున్నా సరే ఉన్నప్పుడు ఇస్తే సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని నా అభిప్రాయం. సో వన్స్ అగైన్ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ సో ఈరోజే మరి యూట్యూబ్లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసి సో ప్రతి ఒక్కరు కూడా చూసి అదేవిధంగా నన్నైతే ఎంతగానైతే సపోర్ట్ చేశారో సో ఈ మూరుగుడు టీము సభ్యులందరినీ కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మన హీరో గారి కోసం చెప్పాలి. ఇందాకే చెప్పాను అనకూడదు, ఇందాక అన్నను ఇద్దరు మా ఇంటికి వచ్చేటప్పుడు చెప్పా అన్న మామూలుగా లేదన్న చాలా బాగా చేశారు. సో ఈ క్యారెక్టర్ చూస్తూ ఉంటే నిజంగా మూర్ఖుడిలాగే ఉంది, గెటప్ ఈ హెయిర్ స్టైల్ ఇదంతా మామూలుగా లేదు. ఆ సినిమాకి తగ్గట్టుగా ఏదైతే కావాలో ఆ కంటెంట్కి ఏదైతే కావాలో అది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇచ్చాడు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. అంటే మీరు ఇంతకుముందు ఎన్ని ఫిల్మ్లు చేశారు నాకైతే తెలియదు కానీ చాలా బాగా చేశారు, హ్యాపీ. ఇంకొకటి సో అన్నయ్య గారి దగ్గర నా అనుభవం ఎంతో నాకైతే తెలియదు కానీ నాకు సినిమా అంటే పిచ్చి మామూలు కాదు. అనకూడదు కానీ తల్లిదండ్రులు కూడా ఒక టైంలో వదిలేశాను, ఓపెన్గా చెప్తున్నాను. అలా వదిలేయబట్టే ఈరోజు భగవంతుడి దయ వల్ల అనకూడదు కానీ ఒక గ్రామం దాటాలంటే చాలా కష్టంగా ఉండేది నా జీవితం. అలాంటిది ఈరోజు తల్లిదండ్రులను హ్యాపీగా చూసుకొని బంగ్లా మంచి సరైన ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండగలుగుతున్నాను. సో ఆ విషయంకి వచ్చేసరికి డైరెక్షన్ విషయానికి వచ్చేసరికి అన్నయ్య దగ్గర ఒక మాట చెప్పాలి. సో అన్న ఇంతకుముందు మీరు ఎన్ని చేశారో నాకైతే తెలియదు కానీ సో చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫీల్డ్ ఉంది కదా, అది లేకుండా ఉంటే అంటే యాక్చువల్గా నాకు అది ఒక్కటే మిస్టేక్ అనిపించింది. అది ఒక్కటి లేకుండా ఉంటే ఓవరాల్గా ఒక సినిమా లుక్ వచ్చేసిన ఒక ఆలోచన అయితే నాకు వచ్చేది. అది ఒక్కటి లేకుండా చూసుకున్నా, తప్పుగా అనుకోకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే నాకు ఉన్నది చెప్పడం అలవాటు, అది ఒకటి. ఓవరాల్గా చూసుకుని టీజర్ చూసేసరికి టీజర్లు ఎక్కడ నాకు అనిపించలా. ఈ మూవీలో చూసేసరికి జనాలు అటు ఇటు తిరగడం నిలబడి ఉండడం అది ఒక్కటి ఉంది, అది చూసుకున్నా. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అదేవిధంగా మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో సార్, థ్యాంక్ యూ సార్. మీరు సెలవు తీసుకుంటే అవ్వదు సార్, మీరు కూడా ఒక అద్భుతమైన ఒక పాట వినిపించాలి మా అందరికీ. ఎందుకంటే ఈ సింగర్స్ అందరూ కూడా దానికోసం మేము ఎదురు చూస్తున్నాము కాబట్టి కంపల్సరీ ఒక పాట మాత్రం మీరు పాడాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను ఒక మాట ఇవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ జిఆర్కే మూవీలో ఒక మంచి హీరో పాత్ర రమణ తమ్ముడు చేస్తున్నాడు. అది బడ్జెట్ అది పక్కన పెట్టండి, ఎంతకెళ్ళా మేము దానికి భరించడానికి రెడీగా ఉన్నాము. నా దగ్గర కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు. డెఫినెట్లీగా ఈ లోకల్ హీరోతో మంచి హిట్ కంపల్సరీగా తీస్తామనేసి మంచి హిట్ ఉన్న సినిమా తీస్తానని
మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. సార్ మీరు ఈవెంట్ అసలు మ్యూజికల్ ఈవెంట్ సార్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడిపోతే ఎలాగా? అందరికీ నమస్కారం. నా పేరు నిసి జస్టిన్. నేను గత ఒక 5 సంవత్సరాల నుంచి మ్యూజిక్ చేస్తున్నాను, ఇంకా చేస్తూనే ఉంటాను. అండ్ మూర్ఖుడు షార్ట్ ఫిల్మ్కి వస్తే నాకు మన నాని నాయుడు గారు ఒక 5 సంవత్సరాలు, అంటే నేను ఏదైతే స్టార్టింగ్ పాయింట్లో ఉన్నానో ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి నాని నాయుడు గారు బాగా నాకు క్లోజ్. అప్పుడు స్టార్టింగ్లోనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. నా దగ్గర ఒక చిన్న డబ్బా కంప్యూటర్ ఉండేది, ఆ డబ్బా కంప్యూటర్ మ్యూజిక్ చేశాను స్టార్టింగ్. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి ఒక మంచి అవుట్పుట్ రమణ భయ్య చెప్పాలంటే వెంటనే వినగానే స్టార్టింగ్ ఒక సినిమా టైప్ ఇచ్చారు, బీజిఎం అన్నారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ జిఆర్కే సార్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంత మంచి ఈవెంట్ చేసి ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి టెక్నీషియన్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా జీవన్ జిఆర్ ఎడిటర్ అండ్ జీవన్ జిఆర్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ టైం అవుతుంది కాబట్టి తమ్ముడికి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అందరూ ఒక నిమిషం మాట్లాడుకొని కోరుతున్నాను. జీవన్ గారు. హలో, అలాగే లక్ష్మీప్రియ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ జిఆర్కే గ్రూప్ నుంచి నాకు ఇలాగ చేద్దామని సార్ చెప్పారు. బట్ నేనేమనుకున్నానంటే మదర్ క్యారెక్టర్ అయితే నాకు అసలు వద్దని చెప్పాను సార్కి. కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది, చెయ్యి అంటే ఓకే అన్నాను. కానీ నిన్నటి వరకు ఇది నాకు ఏమో ఎలా ఉంటుంది చూసేసరికి అసలు మూవీ రేంజ్లో, మూవీ కాదు, మూవీ కంటే ఎక్స్పెక్ట్ బాగా పెద్ద హిట్ అవుద్ది పక్క. అంత అసలు నేనైనా ఇలా చేశాను అనిపించింది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాని, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. మీ అందరు కూడా సపోర్ట్ చేయాలి ప్లీజ్. ఈరోజు ఈ పాత్ర ఎంత చక్కగా వచ్చిందంటే ఎవరు అనుకున్నారు? మీ స్నేహితురాలు ఎవరు? కనకమహాలక్ష్మి గారు. ఎలా రండి, ఆవిడ మీకు అంత బాగా సపోర్ట్ చేశారు. అందువల్ల మీకు ఆ కాంపిటీషన్, ఎందుకంటే క్యారేజ్ మీద తీసామండి సినిమా అంతా. ఏంటంటే ఒక క్యారేజ్, ఆ క్యారేజ్ అందుకే ఓపెన్ అలా చూపిస్తాము. ఆ క్యారేజ్లోని తనకి ఇష్టమైన కూర చేపల కూర హీరోకి. ఆ కూర అడుగుతాడు చాలాసార్లు, అది తీయలేదు, లెంత్ ఎక్కువైపోద్ది అనేసి వదిలేసాం తమ్ముడు. యాక్చువల్గా అది చేపల కూర మీద అది వచ్చిన కాన్సెప్ట్, అది సస్పెన్స్గా అలాగ ఉండి తీసాం. కాబట్టి ఈ మేడం గారు కూడా, కనకమహాలక్ష్మి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ధన్యవాదాలు మేడం గారు మీకు కూడా. అలాగే తిలోచన మా హీరోని అండి. ఒకప్పుడు ఒక సాంగ్కి స్టూడియోకి వచ్చింది. తిలోచన ఎవరో నాకెవరో నేను తెలియదు. మాతా స్టూడియోలో ఎవరైనా ప్లాట్ఫామ్, తమ్ముడైనా నేనైనా సరే, ఈరోజు నేను 26 ఆల్బమ్లు పాడానంటే తమ్ముడి హై రేంజ్లో ఉన్నారంటే నేను ప్రొఫెషనల్గా వర్క్ చేసుకుంటూ ఏదో నాకున్న హ్యాబిట్ మీద నేను పాడుతున్నాను. నేను సింగర్ని అయితే కాదు, కానీ ట్రై చేస్తుంటాను అలాగా. కానీ కళాకారులు అంటే నాకు చాలా ఇష్టం. బాగా పాడేవాళ్ళన్నా, బాగా నటించిన వాళ్ళన్నా, యాక్టింగ్ చేసేవాళ్ళన్నా, వీళ్ళందరి మీద నాకు బాగా ఇంట్రెస్ట్. దాని మూలంగా గాజువాక ప్రాంతంలోనే నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ నుంచి వచ్చిన కళాకారులు కూడా నాకు నేను పిలిచిన వెంటనే వచ్చారు. నిజంగా మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే తిలోచన కోసం చెప్పాలంటే తను ఒక 1500 రూపాయలు ఎంతో ఇచ్చారు ఒక పాటకి, డ్యాన్స్ ఎంతేనా ఇచ్చారు. తను వచ్చిన తర్వాత పచ్చబట్టు పడిపించమామ అని ఒక పాట ఉంటుంది, ఫస్ట్ సాంగ్ అండి. నేను తనతో నాకు డ్యాన్స్ రాదు, తనకు వచ్చు. నేను ఏం చేయాలంటే మాతా స్టూడియో అన్నాడు, తమ్ముడు నువ్వు చిరంజీలాగా ఉంటావు, నించో డప్పు పట్టుకొని ఎలా కొట్టు డప్పు, అది సరిపోద్ది అన్నాడు. అది అలాగే చేస్తాము. 2,50,000 మంది ఆదరించారండి ఆ సాంగ్ యూట్యూబ్లో. ఎప్పుడైతే తిలోచనకి ఒక మైల్ రే వెళ్ళిందనమాట. తర్వాత ఈవీఆర్ ఆర్ట్స్లోని ఈవీఆర్ గారు ఉన్నారు ఇక్కడ. ఈవీఆర్ గారు ఏమో ఇచ్చాపురం సెంటర్కు రమ్మన్నాడు, వాడు లైన్ వేసాడు సాంగ్ వేస్తే 12 లక్షలకు వెళ్ళిపోయిందా. 12 లక్షల మంది చూసారండి తిలోచన. ముందుకు రా అమ్మా, ముందుకు రా. నువ్వు ఎలాగే రేలారాలు మీ ఆయనతో పాటు డ్యాన్స్ వేస్తావు, నువ్వు ఈక్వల్ మా తమ్ముడితోటి. కానీ మా దగ్గరికి వస్తాడు ఇలా భయపడుతూ ఉంటావు వెనక్కి. చాలా మంచి అమ్మాయి అండి, చాలా సిగ్గుతో అది వెనక్కి ఉండి అలాగా ఏదో ఉంటుంది, కానీ చాలా మంచి అమ్మాయి. మేము చెప్పిన ఇప్పటికి గత 3-4 సంవత్సరాలు మా పరిచయము. ఏ రోజు కూడా మా మాట అన్నిటికి కూడా తను రమ్మంటూ వస్తుంది. తన ప్రోగ్రామ్ చేసుకుంటూ
తను ఎంతకు చేసుకుందో నాకు తెలియదు, కానీ ఈరోజు అయితే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే 50 నుంచి 60,000 రూపాయలు తీసుకుంటున్నారు, అంతేనా? అంటే ఇంకా ఏమన్నా నేను తమ్ముడు అదే ఏదైనప్పటికీ తను కూడా ఒక ప్రోగ్రామ్ కాండక్ట్ చేస్తుంది. అంటే కళాకారులకి ఒక లిఫ్ట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు తమ్ముడు హీరోగా ఎందుకు చూపించకూడదు అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. ఎవరెవరినో చూపిస్తున్నాం మనం, ఎందుకు చూపించకూడదు మన లోకల్ హీరోని? ఇంతమంది మన అందరం వెళ్తే కదా సినిమాలన్నీ ఫుల్ అవుతాయి. అలా మన లోకల్ హీరోకి మనం సపోర్ట్ చేస్తే ఎలాగుంటుంది అని ఒక ఆలోచనతోటి తమ్ముడికి నేను ఒక మూవీ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తిలోచన కూడా ఈ మూవీలోనే ఇలా నటించినందుకు ముందు మీకు మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాని నాయుడు గారికి, అలాగే మనోజ్ గారికి, అలాగే నిసిన్ జస్టిన్ అయితే ఇంకా ఆయన చెప్పవసరం లేదు, ఎందుకంటే నేను మాట్లాడేస్తున్నాను, ఇంకా టైం లేదు. తమ్ముడు కూడా నేను మాట్లాడేస్తున్నాను. అందువల్ల నిసిన్ జస్టిన్ అయితే నాకు నాని ఒక కన్ను అయితే, రెండో కన్ను నిసిన్ జస్టిన్. ఎందుకంటే సినిమా ఎంత బాగా తీసినా, సినిమాలో ఉన్న వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేసినా అక్కడ సిచ్యువేషన్కి, ఆ యొక్క సందర్భంకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒకటన్నా, నాన్న నాకు నువ్వు ఏం చేస్తావో తెలీదు, నీకు అన్ని సినిమాలు కొట్టావు, నేను చెప్పను, మూవీ నీకు ఇస్తున్నాను, ఈ మూవీలోనే తను చేసిన సపోర్ట్ ఎంత చేసేట్టు మీకు ఇస్తున్నాను. నన్ను ఒక డైరెక్టర్గా నేను ఎలాగైతే మెచ్చుకున్నా, ఒక ప్రొడ్యూసర్గా నేను మెచ్చుకోవాలంటే నాకు నేను అనుకున్న థాట్ కొట్టాను అంతే. నిజంగా చెప్తున్నాను, యాక్సెప్ట్, మీరు నిజంగా చెప్తాను, చాలా మీరు తమన్నా అన్నారు, తమన్నా కంటే మంచి పేరు వస్తుంది మీకు, తమన్నా కంటే మంచి పేరు వస్తుంది. నేను చెప్తున్నాను కదా, తమన్నా గారి కంటే మంచి పేరు వస్తుంది మీకు. కాబట్టి మీరు ముందు మంచి బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా జీఆర్కే కళాకారుల తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన గజల్ అప్పారకు కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు మా నాని నాయుడు నాకు మంచి డైరెక్టర్గా పరిచయం చేసినందుకు, మీరు ఇచ్చిన విద్యతోటి ఆయన నా దగ్గర తీయడం జరిగిందండి. ఈ మూవీ ఎంత బాగా తీసినందుకు మీకు కూడా నా పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సార్ అందరికీ నమస్కారం అండి. పల్సర్ బైక్ ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పల్సర్ బైక్ రమణ గారు, లాస్ట్ టైం నరుపూడిలో ఒక పెద్ద ప్రోగ్రాం అవుతుంటే తన ఇంటర్వ్యూలు అయ్యి నేను చూస్తూ ఉంటాను అనమాట. అంటే కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చిన వ్యక్తుల్లో అతను ఒకడనమాట. అతనితో వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుందాం, అతనితో అంటే కొంచెం మెమరీగా ఉంటుంది అనుకున్నాను. కానీ అతనితో పాటు ఇలాగ వేదికపై పంచుకొని ఇలా నిలబడతాం అనుకోలేదు. గాడ్ అంతే సార్, మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది సార్, థ్యాంక్ యూ. అలాగే ఏ అవకాశం ఇచ్చినా ప్రొడ్యూసింగ్ ఏదైనా సరే, ప్రొడ్యూసర్ అనేవారు మనకి అవకాశం ఇచ్చిన వాళ్ళు భగవంతుడితో సమానం. అలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి జీఆర్కే అధినేత అయినటువంటి జి ఈశ్వరరావు గారు, అతనికి మా బృందం తరపున, మన కమిటీ తరపున, మా నటీనటుల తరపున అందరికీ హృదయపూర్వకంగా అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే నాని నాయుడు సార్లాగే కష్టంతోనే నమ్ముకొని తను నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. తనకి ఎలాంటి సార్లు సపోర్ట్గా వస్తున్నట్లయితే మరిన్ని ఇప్పుడు మనం చూసినట్టు చిత్రాలు లాంటివి మరిన్ని ఎన్నో ఉద్భవిస్తాయి. అతనికి అవకాశం ప్రొడ్యూసర్ లాంటి వారు, ఈశ్వర్లా లాంటి వారు, అలా మిగతా వారు అలాంటి అవకాశం ఇస్తే మంచి మంచి చిత్రాలు ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుంది. దయచేసి అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్గా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ మాత్రం చాలా ఎక్సలెంట్గా జెస్సీ గారండి, సూపర్ సార్, చాలా బాగుంది. మిత్రుడు అసలు ఇంకా ఎక్సలెంట్. నేను ఇతనికి మన బ్రదర్కి చెప్పాను, జూనియర్ కాంతారా హీరో చూశారు కదా, నేను చూడగల మూవీలో ఈ మూవీ చూసిన వెంటనే ఆ టీజర్లో చూసిన తర్వాత కాంతారా హీరోలాగే ఉన్నాడు. నిజంగా కాంతారా బ్రదర్ అయి ఉంటాడేమో. ఎక్సలెంట్ అనమాట, యాక్టింగ్ సూపర్ బ్రదర్. అలాగే బ్రదర్కి సార్ ఇక్కడ ఎవరినైనా మర్చిపోతే క్షమించాలి. అందరికీ మేడం గారు లక్ష్మీప్రియ మేడం గారు క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ని ఫీల్ అవ్వద్దు, మంచిగా నటించారు. ఆ నటన మాత్రం చూసుకోవాలి, అది మీకు మంచి యాక్టింగ్ ఉంది. అలాగే సపోర్ట్ యాక్టర్గా మేడం గారు కూడా చాలా బాగా చేశారు. అలా అందరికీ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా స్మాల్ రిక్వెస్ట్ అండి, పర్సనల్ రవాణా చేతుల మీదుగా సార్ సాల్వ్ అవ్వాలి సార్, ఆయనకి అంటే ఇక్కడ అందరూ అర్హులే, కానీ నేను రెండే తీసుకొచ్చాను.
అది గురువు గారికి పల్సర్ రవణ చేతుల మీదుగా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్, మీరు 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 వెళ్ళండి సార్ ప్లీజ్. అందరూ క్లాప్స్ కొట్టండి మన అధినేతకి. హలో వెంకటరమణ అన్న ఒకసారి పైకి రా. పర్లేదురా, మన ఇద్దరు రోజు అలాగే డైరెక్టర్ అయినటువంటి నానినాయుడు గారు ప్లీజ్ 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 టైం అవుతుంది. ఓకే, పల్సర్ రమణ గారు చేతుల మీదుగా అలాగే టీం చేతుల మీదుగా సత్కరించవలసిన ఒక చిన్న చిరు సత్కారం అండి. ఇక్కడ 6-7 ఉన్నారండి, అందరూ అర్హులే. మనం వారికి కూడా ఈ సత్కారం చెందుతుందని భావిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జి ఈశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ పల్సర్ రవణ్ గారికి మా టీం తరపున, మా జిఎస్పీ టీం తరపున, అలాగే మా జిఆర్కే అధినేత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అలాగే పిలిచిన వెంటనే దూర ప్రాంతాల నుంచి ఎన్ని పనులున్నా మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన తమ్ముడికి ఈరోజు సన్మాన కార్యక్రమం, ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేసుకున్నాం. మీరు ఎలాగైనా అంగీకరించాలి తమ్ముడు. అలాగే జీమా శ్రీనివాస్ గారు రావాల్సిందిగా, ఆయన పైడిరాజు అన్నయ్య గారు కూడా, నాని వెంకట గారు కూడా. సార్ మీరు చాలా పెద్ద వ్యక్తులు, మీలాంటి వాళ్ళ వల్ల మేమందరం కూడా ఈ గాజువాక ప్రాంతంలో మేము చేయగలుగుతున్నాము. అలాగే రామ్మూర్తి అన్నయ్య గారు కూడా, ఫిమేల్స్ లీలా గారు రావాలి, గౌరీ గారు కూడా రండి. వన్ మినిట్. అలాగే అందరూ అలాగే ఉండండి. ఈరోజు ఈ సినిమాలో ఇంత బాగా సంగీతం వినిపించిన మిషన్ జస్టిన్ గారు కూడా నేను సన్మానం చేయడం జరుగుతుంది. అది ఇవ్వండి అమ్మా. ఇంకోటి ఉంటుంది, అక్కడ ఉంటుంది ఇంకోటి మెమో ఉంటుంది, చాలు మెమో మీరు కూడా చెప్తారు. తమ్ముడు మీ అన్నకి సన్మానం చేద్దాం. బాగా చెప్పారు. అందరూ క్లాప్స్ కొట్టండి. టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు జస్టిన్ గారు ఏంటంటే ఇదే ఇంకా తన వృత్తి కింద చేస్తున్నారు. అంటే మనం అన్ని పనులు చేసుకుని వచ్చి మళ్ళీ ఏదో చేస్తున్నాం, కానీ జీవనోపాధిగా ఇదే పెట్టుకున్నారు ఆయన. కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలి ప్లీజ్. అందరూ ఎంకరేజ్ చేయండి. మన గాజువాకలు అందరూ కూడా మన జస్టిన్కి అవకాశం ఇవ్వాలి. తప్పకుండా అందరూ మన మూవీ ఫీల్డ్కి వెళ్ళాలంటే ఆయనకి మనందరూ కూడా అవకాశాలు ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసినందుకు. అలాగే పెద్దలందరూ కూడా
మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక విషయం ఏంటంటే ఈరోజు 5:30 and 6కి మన మూవీ యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది, జీఆర్కే యూట్యూబ్ ఛానల్ ద్వారా. మిత్రులారా, మీరందరూ సినిమా చూశారు. ఈ సినిమాని ప్రేక్షక మహాశయులందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి గ్రూప్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, 10 మందికి తెలియాలి. దీని ఉద్దేశం కూడా అదే. ఈ చిత్రం 10 మంది తెలిస్తే వారు మార్పు వస్తుందనే ఉద్దేశంతో తీసాం. దయించి అందరూ కూడా జీఆర్కే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లింక్ని అందరికీ షేర్ చేయండి. ఇదే మీకు నుంచి మేము కోరుకునేది. థ్యాంక్ యూ ఆల్. బావగారు, ఈవీఆర్ బాబు గారు వేదిక మీద రావాలి. అలా దేవిశ్రీ బాబు గారు మీరు కూడా రావాలి. కేక్ కటింగ్ అండి. ఇది సినిమా సక్సెస్ అయిందని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగాను. అయిపోద్దని అంటున్నారు. అందువల్ల మా గురువుగారైన ఈవీఆర్ గారు, మా బావగారు, ఇంకో బావగారు చెప్పేస్తా. ఈరోజు 3 కార్యక్రమాలు తలపెట్టాం తమ్ముడు. ఒకటి సింగర్స్ పాడుకునే కార్యక్రమం, రెండోది మూవీ సీజను, మూడోది గాయత్రి అనేసాల పాప భవ్యశ్రీ చిన్నపిల్ల ఇవాళ బర్త్డే. ఈ 3 కూడా కలిసి వచ్చాయి మాకు. మీరు రావడం వల్ల 3 కార్యక్రమం చేయగలిగాం ఈరోజు. అలాగే ఈ యొక్క కార్యక్రమం మీద ఒక నిమిషం ఈవీఆర్ గారు మాట్లాడడం కోరుతున్నాను. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు ఈశ్వరరావు గారు ఇంత స్థాయికి ఎదిగి ఒక మంచి ఫిలిం తీశారు. కానీ చిన్న డిసప్పాయింట్ ఏంటంటే నాకు ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది. చాలా తక్కువ టైంలో ఫినిష్ చేశారు. అలాగే మా పెద్ద కొడుకు మనోజ్ రెడ్డి గారు చాలా బాగా చేశాడు. తర్వాత సంగీతం చాలా అద్భుతంగా ఉంది. నాని నాయుడు ఎంతో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. డైలాగ్స్ బాగున్నాయి. ఫోటోగ్రఫీ డిఓపి చాలా బాగుంది. మొత్తం మీద పిక్చర్ మాత్రం సూపర్ హిట్ అవుతుంది. ఇలా జీఆర్కే సంస్థ నుంచి ఎన్నో విజయవంతమైన చిత్రాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంది. థ్యాంక్ యూ. మా బావకి ఇస్తే భయం వేస్తుంది. మైక్ గారిని ఇస్తే ఏం చెప్పట్టుకుంటాడు. దేవిశ్రీ బావా 1 minute మాట నేను ఈ మూర్ఖుడు ఆ ఫిల్మ్ చూసా, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నాని నాయుడు ఎవరో కాయుడు మా సొయ్యాన బంధువే. ఎక్కడ నాని నాయుడు? ఇక్కడ గేదెలు ఈశ్వరరావు అంటే ఈవీఆర్ అనేవాడు నిజంగా ఈవీఆర్ కోసం చెప్పాలంటే ఒక శ్రీశ్రీ, ఒక వేటూరి, ఒక సిరివెనెల, వీళ్ళు ముగ్గురు కలిస్తే ఒక ఈవీఆర్. అంటే తక్కువ పాటలు రాయొచ్చు నిజంగా, కానీ ఏ పాట రాసినా హైలైటే. నేను 3000 పాటలు రాశాను అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే నేనేదో రాసాను అట్లా, ఏదో ఆంధ్ర యూనివర్సిటీలో నా సాహిత్యం పరిశోధనలు చేస్తారు అట్లా ఉంటుంది. కానీ నేను ఒక గద్దరి శిష్యుడిగా, ఒక వంగపండు శిష్యుడిగా నాకు ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేశాను ఎప్పుడు 1997లో. కానీ ఈరోజు విశాఖపట్నంలో నేను కేంద్రంగా బ్రతుకుతున్నానంటే నాకు తెలియని మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు, అందరికీ తెలుస్తుంది యాక్చువల్గా. అందుకు బావ ప్రతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తాడు. నేను ఒకటే చెప్తా, ఒక పిట్ ఉంటుంది, ఓ పుల్లా ఓ పుడుకా ఎండు మిర్చి చిన్ని కొమ్మ చిట్టి కొమ్మ చిట్టి బావి పిట్ట బతికే ఎంతో హాయి. ఓ పుల్లా ఓ పుడుకా ఎండు గడ్డి చిన్ని కొమ్మ చిట్టి గూడు పిట్ట బతికే ఎంతో హాయి. సిగరెటాకు ఒకరు పూత లేత పింద తీపి పండు నోటి కంది సింత లేక కునుకు తీసే పక్షి బతికే సౌఖ్యమోయి. పూటకుంతే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు. దాసుకొలిటి గుణము లేదు, లోపితనము ఎరుక లేదు. ఈ లోకమెల్లా తరిచి చూసిన, ఈ లోకమెల్లా తరిచి చూసిన నరులుకున్న ఈర్ష్య అనువంత సైతం పిట్టకు లేదు. పుల్లా ఓ పుడుకా ఎండుగడ్డి చిన్ని కొమ్మ చిట్టి గూడు పిట్ట బతికే ఎంతో హాయి. చదువు నేర్పే గురువు లేడు, బోధ చేసే గురువు లేడు.
రోగమొస్తే మందు లేదు, వణుకు పుడితే ఉడుకు లేదు, అన్నీ ఉన్నాయన్నా నరుడు, అన్నీ ఉన్నాయన్నా నరుడు, అశలోభం వెంటాడంగా ఏమీ లేని పిట్ట సెంతకు చేరి జాతకం అడుగుతుండు పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి సిల్లి కొమ్మ చిట్టిగూడు పిట్ట బతికే ఎంతో హాయి. నాకు తమ్ముడు రమణ చూసినప్పుడు మూర్ఖుడు చీఫ్ గెస్ట్గా వస్తున్నాడు. తమ్ముడు నిజంగా మంచి కుర్రాడు. ఈ మధ్య పల్సర్ బైక్ పాటతో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఎక్కించాడు. నేను 1995లో నాది నెక్లెస్ గురించి అని పాట రాసుకున్నా. జానపదాలు ఎవరబ్బా సొత్తు కాదు. మా తాతలు పాడారు, మా ముత్తాతలు పాడారు, మా నాన్నలు పాడారు, మేము పాడుతూ ఉన్నాం. ఎవరో పాడింది కాదు అది, ఎవరో రాసింది కాదు అది. అయితే నేను 95లో 10th క్లాస్ చదువుతున్న నేపథ్యంలో నాది నెక్లెస్ గురించి అని పాడే నా సోలాపూరు చెప్పులు 2 పోనాయి అప్పుడే నాకు ఇచ్చింది సరస్వతి, మా అమ్మ, మా నాన్న. అందుకు పాటలు అనేవాళ్ళు, పాడేవాళ్ళు నిజంగా రమణ లాంటి తమ్ముడు ఇంకా దిగ్విజయంగా వెలగాలి. ఎందుకంటే నేను ఒక ఉద్యమ గాయకుడిగా ఉన్నా. నన్ను చూస్తే చాలామంది భయపడతారు. మినిస్టర్లు కూడా గంట శ్రీనివాస్ అయితే అసలు ఆయన మీద రాసిన పాట ఇప్పుడు చూస్తే నా కాళ్ళకి నమస్కారం చేస్తాడు. తప్పు ఏంటంటే మనం నిజంగా ఉన్నట్టు మాట్లాడతాం. కాబట్టి మా రమణ ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి, ఇంకా ఎత్తుకు ఎదగాలి, అనేక పాటలు పాడాలి. చాలా సందర్భంలో నాకు ఏబిఎన్ ఆర్కే ఏదో ఉంది కదా, ఆర్కే రాధాకృష్ణ నాతో ఒక మాట మాట్లాడితే నేను కింజరాపు ఎర్రనాయుడు కొడుకు నా జూనియర్ వాడు ఎప్పుడు నన్ను ఫోన్ చేసి ఇప్పుడు ఎంపీ ఆయన ఫోన్ చేసి అన్న నాకు ఇట్లా ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడాడంటే అరే నీకు ఎలాగ హిందీ వచ్చిందంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పుట్టిన ఎర్రోలా చాలా అద్భుతంగా మాట్లాడతాడు పార్లమెంట్లో. మీరు మాట్లాడితే చూడండి, ఆయన అద్భుతంగా మాట్లాడతాడు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అలా కళ్ళు ఆర్పుకొని చూశాడు. అటువంటి గొప్ప వ్యక్తులు ఉత్తరాంధ్రలో పుట్టారు. ఎవరెవరు? శ్రీశ్రీ, రావి శాస్త్రి, ఆరుద్ర, లేకపోతే పురిపండ, లేకపోతే గురజాడ. వీళ్ళు చూడండి, మాకొద్దు ఈ తెల్లదొరతనమని పెట్టి గరిమెల సత్యనారాయణ. నిజం అంటే నేను పోరాటాల నుంచి వచ్చింది కాబట్టి ఆ పోరాటాలు చెప్తా. అందుకు అటువంటి నేపథ్యం కలిగినటువంటి ఉత్తరాంధ్ర, ఈ ఉత్తరాంధ్రలో నిజంగా మా బావ ఈవీఆర్ మంచి సినిమా నిర్మించాడు. ఎంత అయింది బాగా ఖర్చు? అది మా బావ, అది ఈశ్వరే. ఎంత అయింది ఖర్చు? అందుకో ఏది నాకు ఎత్తడని చెప్పి ఏదో పిలిచాడు, అక్కడ వైజాగ్ నుంచి వచ్చాను కష్టపడి కార్లో. ఈశ్వర్ గారు ఖర్చు చెప్తే ఆయన ఇచ్చేస్తారు సార్. అటువంటి బావ నాని నాయుడు ఎవరో కాదు, మా స్వయంగా మాకు బావలు అవుతారు. యాక్చువల్గా ద్వారపరెడ్డి బావలు యాక్చువల్గా. అటువంటి నాని నాయుడు మా బావ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం. తర్వాత ఈవీఆర్తో రావడం, ఎందుకంటే ఈవీఆర్తో నేను ఎంత గొప్పవాడినైనా నేను ఎన్ని నేను 7 ముఖ్యమంత్రుల చేతుల మీదుగా అవార్డు తీసుకున్నా, 2 రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నా. కానీ ఏ రోజు మాకు పద్మశ్రీ అవార్డు వచ్చిన ఎడ్ల గోపాల లాంటి నా పాట విని ఆశ్చర్యపోయి ఆయనకు వచ్చిన కండువ నాకు ఇచ్చాడు. ఓరే బాబు నీ శృతి ఏంటి, నీ గతి ఏంటి అని చెప్పి. అటువంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చా. మంచి మా నాన్న 3 సార్లు ఎంపీటీసీ, 3 సార్లు సర్పంచ్. బొత్స ఝాన్సీ గారు సొయ్యారు మా మేనత్తే, ఎవరో కాదు. నా పేరు మజ్జి దేవిశ్రీ. మీరు యూట్యూబ్లో కొడితే కొన్ని వేల పాటలు వస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మా బావకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, నాని నాయుడికి నా ఆశీర్వాదం. నిజంగా మా బావ నాకంటే చిన్నోడు, చాలా నా ఆశీర్వాదం తెలియజేసుకుంటూ, నా తమ్ముడు రమణ నిజంగా వచ్చాడంటే నిజంగా ఈరోజు నిజంగా నాకు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, నా తమ్ముడు మా విజయనగరం జిల్లా అంటే విద్యల నగరం, అది విద్యల నగరం. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అంటే పోరాటాల నగరం, విజయనగరం, విశాఖపట్నం అంతా ఒకటే. మా అన్నయ్య రాయలసీమ నుంచి ఇప్పుడే మేము కారులో వస్తుంటే ఒక పాట అద్భుతంగా రాశాడు. మా అన్నయ్యని మరొక్కసారి నన్ను ఆశీర్వదించాలని కోరుతుంది. ఎందుకంటే ఆయన పంతులైన ఆయన నోటితో ఏదైతే జరుగుతుంది నాకు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు అన్నయ్య నేను ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ, లవ్ యూ. అందరికీ నమస్కారం. సరిగ్గా ఒక 3 సంవత్సరాల కిందట జాతరే జాతర అనే పాట ఇక్కడే ప్రస్థానం ప్రారంభమైంది ఈశ్వర్ గారిది. మొదట ఒక టైలర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి తర్వాత
గాయకుడిగా, యాక్టర్గా, ఈ మధ్య గీత రచయితగా, నటుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉంటాడు. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మా బావగారికి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ఆ వాయిస్ చాలా అల్టిమేట్గా ఉంటుంది, యూనిక్ వాయిస్. మొదట ప్రకృతి అనే సంస్థలో తరతరాల ప్రకృతి అనే ఒక పాట రాయడం జరిగింది. ఫస్ట్ సాంగ్ అది. రెండో సాంగ్ జాతరే జాతర సేమ్ ప్రదేశంలో సూపర్ హిట్ అయింది. సో అది సెంటిమెంట్గా మరి ఇక్కడ ఏమన్నా స్టార్ట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. పిలిచారో వచ్చాను. ఇప్పుడు ఈ మాట సందర్భంలో ఈవీఆర్ సంస్థ సంబంధంగా మన దేవిశ్రీ గారు ఒక పాట పాడబోతున్నారు. అది రాయలసీమ నేపథ్యంలో ఉంటుంది. ఇందాక ఒక పల్లవి చరణం పూర్తి చేశాము, ఒక 2 లైన్స్ వినిపిస్తారు. అలాగే బావగారు తన వార్తకలో చక్కగా మంచి రెండు లైన్స్ వినిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీకు మైక్ ఇవ్వడం బెటర్ కదా. ఇప్పుడే కారులో వస్తున్నప్పుడు అన్నయ్య రాశాడు, ప్రభంజనం ప్రభంజనం జగమంతా ప్రభంజనం, నిరంతరం నిరంతరం చెరిగిపోని ప్రభంజనం, సకల కళ వైభవాల సుందర సీమ, సంస్కృతి సౌరభాల సుందర సీమ, రాయలోరు నడయాడిన రాయలసీమ, మన రాయలోరు నడయాడిన రాయలసీమ, రాయలసీమంటే ఇది రాళ్ళసీమ కాదు, రతనాలు విరివిగా దొరికే సీమ, వేరుశెనక్కాయ మా మొక్కజొన్న కంకులు. ఆహా, వేటూరి నిజంగా శ్రీశ్రీ సిరివెన్నెల ఎందుకనంటే ఇప్పటికిప్పుడు పాడిచాడు ఆయన కారులో వస్తున్నప్పుడు. నిజంగా రాయలసీమంటే ఇది రాళ్ళసీమ కాదు, రతనాలు విరివిగా దొరికే సీమ, వేరుశెనక్కాయ మా మొక్కజొన్న కంకులు, పొద్దు తిరుగుడు పంటల పవిత్ర ధరణి, ఎన్ని జన్మలెత్తినా ఒక్కసారి పుట్టి చూడు. మా ఉత్తరాంధ్రలో పుట్టాలని చాలామంది కోరుకుంటారు, కానీ రాయలసీమలో పుట్టాలని ఈవీఆర్ శాస్త్రి గారు కోరుతున్నారంటే దానికి ఒక కారణం ఉంది. పొద్దు తిరుగుడు పంటల పవిత్ర ధరణి, ఎన్ని జన్మలెత్తినా ఒక్కసారి పుట్టి చూడు, ఎన్ని జన్మలెత్తినా ఒక్కసారి పుట్టి చూడు, మళ్ళీ మళ్ళీ పుట్టాలని ఆకాంక్ష చావదు, రాయలసీమ రతనాల సీమ. థ్యాంక్ యూ. రమణ వెళ్ళిపోతున్నాడా? రమణ ఏ పాట? ఇది సక్సెస్ అంటే మన షూటింగ్స్ అందరూ చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా కేక్ కటింగ్ అనేది చేస్తున్నాము. ఒక్క నిమిషం నాని నాయుడు గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. రమణాన్న గారు ఉండండి మీరు కూడా. అందరికీ నమస్కారం అండి. ఈ మూర్ఖుడు టైటిల్ చూసినప్పుడైతే మాత్రం ఏంటి మూర్ఖుడు మామూలుగా తీస్తారు అనుకున్నాను, కానీ ఆ సినిమా చూసినంతసేపు బయట పిల్లల ప్రవర్తన వల్ల తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతున్నారు, సఫర్ అయ్యి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ ఇందులో ఏం చెప్పారంటే మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పోయిన తర్వాత పరివర్తన చెందటం కాదు, తల్లిదండ్రులు ఉన్నప్పుడే పరివర్తన చెంది వాళ్ళని హ్యాపీగా చూసుకోమని మంచి మెసేజ్ ఇచ్చారు. అలాగే మేడం లక్ష్మీప్రియ గారు నేనేంటి తల్లి ఏంటి అని ఫీల్ అయ్యాను అన్నారు, కానీ ఆ తల్లి క్యారెక్టర్ గుర్తింపు ఉండేలా చేశారు మీరు. మీకు కంగ్రాట్స్ అండి. అలాగే ఇక నుంచి ప్రతి క్యారెక్టర్ మీకు తల్లి క్యారెక్టర్ వస్తుందండి, హీరోయిన్గా చేయాలనుకోకండి. అలాగే మన హీరో కొత్త హీరో ఏం చేస్తాడు అనుకున్నాను, కానీ న్యాచురల్ నిజంగా మూర్ఖుడు ఎలా ఉంటాడో అలాగే చేసి చూపించాడు. ఆల్ ది కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇలాంటి అవకాశాలు మంచి మంచి వచ్చి మంచి ఉన్నత స్థాయిలోకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
అలాగే మీకు తల్లి పాత్రలతో పాటు హీరోయిన్ పాత్రలు కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ నటీనటులు అందరూ బాగా చేశారు. అలాగే నాని నాయుడు గారిలో స్కిల్ ఏంటంటే ఒక్క రోజులో చేశారంటే ప్రొడ్యూసర్కి సేఫ్ చేసే డైరెక్టర్ ఎవరంటే నాని నాయుడు గారే. ఎందుకంటే ఆ స్కిల్ ఉన్నోళ్ళు మాత్రమే డేస్ తగ్గించుకొని చేసుకుని వెళ్తారు. ఆ స్కిల్ ఆయనలో కనపడింది. చిన్న స్టోరీలో పెద్ద మెసేజ్ ఇచ్చారు. అలాగే దీన్ని ప్రొడ్యూస్ చేయటానికి వచ్చిన ఈశ్వర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ వచ్చిందంటే అది హిట్టా ఫట్టా అని ఎవరు కూడా ముందుకు రారు. అటువంటిది టైటిల్ చెప్పంగానే వెళ్ళి వాల్ పోస్టర్ వేయించి వెంటనే షూటింగ్ రెడీ అయిపోయి ఈరోజు రిలీజ్ చేశారు. ఆయనకి హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి మూవీలే కాకుండా పెద్ద మూవీలు చేసి ఒక ఉన్నత స్థానంలో ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. టోటల్గా అందరూ బాగా చేశారు. ఇంకా వీళ్ళందరూ మంచి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పడం మర్చిపోయాను. ఈ సినిమా సీఎం జగన్మోహన్ గారి దృష్టిలో తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ సినిమాకి ఒక మంచి అవార్డు వచ్చేటట్టు ఒక ప్రజాగాయకుడిగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ముందు నానికి చెప్పా. నానికి ముందు అక్కడే చెప్పా. వెళ్ళిపోయినప్పుడు సినిమా ఒకసారి వేశారు కదా, రెండోసారి వేస్తే ఇప్పుడు ఇక్కడ మహిళలు కూర్చున్నారని చెప్పి నిల్చున్నారని చెప్పి ఈవీఆర్ అని మేమంతా బయటికి వెళ్ళాం. వాళ్ళు కూర్చుంటారని చెప్పి నిజంగా చాలా అద్భుతమైన సినిమా. ఎందుకంటే తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది, తండ్రి స్వర్గానికి ముఖద్వారం. ఇది మన పిల్లలకి చెప్పగలగాల. రోజు మన పిల్లలు లేచిన వెంటనే తల్లిదండ్రుల పాదాలను నమస్కారం చేసుకున్నట్లయితే వాళ్ళకి ఏ కష్టాలు రావు. అందుకు అటువంటి సినిమా తీసినటువంటి నాని నాయుడు, మా బావ ఈశ్వర్, వీరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి అవార్డు వచ్చేటట్టు నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ నమస్కారం. సారు తల్లి మీద పాట పాడినప్పుడు బాగా అద్భుతంగా పాడాను అనుకున్నానండి. ఇందులో యాడ్ చేసినప్పుడు సీన్ మహా అద్భుతంగా అయ్యింది ఆ పాట వల్ల. అలాగే ఆ సిచ్యువేషన్ బట్టి ఆ పాట మహా అద్భుతంగా కనపడింది. సూపర్ సార్, సూపర్ సార్. అందరికీ ధన్యవాదాలు. దయచేసి మరి మనం ఈవెంట్ స్టార్ట్ చేద్దాము. వేదిక ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మ్యూజిషియన్స్ అందరూ కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు వచ్చేసి మరి మన ఆర్కెస్ట్రాని మనం స్టార్ట్ చేసుకుందాము. రమణ గారు రండి ఒకసారి. రమణ గారు వస్తున్నారు. ఎందుకంటే ఇది ఆర్టిస్టులు అందరూ మేము కేక్ కటింగ్ ఒకటి మూర్ఖుడిది. ఇది ఎవరైనా ఫోటో తీయండి. ఫోటో తీయండి. తీసావా? అది కూడా గాయత్రి వాళ్ళు అమ్మాయిది కూడా కేక్ కటింగ్ కేక్ ఉంటుంది చూడండి అక్కడ. అమ్మా ఒకసారి గాయత్రి గారు వేదిక మీద రావాల్సిందిగా అక్కడ ఉంటుంది కేక్ కేకు. బాబు తమ్ముడు అక్కడ ఉందా? కేక్ ఇచ్చాను నేను అక్కడ. నాని నాయుడు గారు. సో ఇది అవ్వగానే మనం చాలా వేగంగా నాన్ స్టాప్గా ఉన్న సాంగ్స్ అన్నీ కూడా పాడేసుకుందాము. ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. రండి నాని. నాని నెక్స్ట్ సాంగ్ ఎవరిని పిలిచాను నేను? దీనికి ముందు ఎవరిని పిలిచానా? పిల్లలేదా? ఓకే. దయచేసి అందరూ లోపల రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే రమణ గారు టైం అయిపోతుంది, వెళ్ళిపోతున్నారండి. అప్పుడే సరే నేను ఉండు. ఇప్పుడు మనోజ్ గారు వేదిక మీద రావాల్సి కోరు. అలా పల్సర్ బైక్ రమణ తమ్ముడు కూడా వేదిక మీద రావాల్సి కోరుతున్నాను. కేక్ కటింగ్ ఉంది కాబట్టి మీరు పైకి రావాల్సిన కోరుతున్నాను తమ్ముడు. అలాగే మనోజ్, నాని నాయుడు గారు, నసీన్ జస్టిన్ గారు ఎక్కడున్నా రావాల్సిన కోరుతున్నాను. అలాగే అన్నయ్య గారు జయసుమాని గారు ఎక్కడికి వెళ్ళారు మీరు ఇంతవరకు? ఎక్కడికి కనిపించలేదు. రండి కేక్ కటింగ్లో హాజరవలసిందిగా కోరుతున్నాను. అన్నయ్య గారు యూవీఆర్ ఆర్ట్స్, ఈయన యూవీఆర్ ఆర్ట్స్ అధినేత అండి. అన్నయ్య గారు మంచి పాటలు రాస్తారు. అన్నయ్య గారు
చెప్తాను. వీరి సమక్షంలో ఈ కేక్ కటింగ్ అనేది చేయవలసిందిగా కోరుతున్నాను. ఏడి 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 ఎక్కడున్నాడు? ఇక్కడ లేడు కదా. జీవన్ ఎక్కడున్నారు? జీవన్ రండి, కేక్ కటింగ్ అయిపోతే వెళ్ళిపోవడమే. పెట్టండి, కట్ చేసి. తమ్ముడు మీరు కట్ చేసి మీరే రావు. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. I was afraid that maybe you thought you were above me, that I was only fooling myself to think you'd love me. But then tonight you ఇది said మంచి విజయ భాగంలోకి మూవీ వెళ్తుందని కోరుకున్నాను. ఒక్క నిమిషం దేశవాణి గారు మాట్లాడకూడదు. ఒక్క నిమిషం. First of all, congratulations to GRK team and Morkudu team also. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు జనవరి 26వ తారీఖునే మూర్ఖుడు టీజర్ని రిలీజ్ చేశారు. టైటిల్ లాంచ్ చేశారు. ఆ రోజు ఆడియో లాంచ్ అవుతుందన్నమాట యూవీ ఆర్ట్స్ తరఫున. సో ఈరోజు మేకింగ్ అంతా చూసిన తర్వాత చాలా గుడ్ మెసేజ్ అనేది మన సొసైటీకి ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. చాలా బాగుంది. ఇంత తక్కువ టైంలో తక్కువ నిడివిలో చెప్పాల్సింది స్పష్టంగా సూటిగా మనసుకి హత్తుకునేలాగా చూసిన ప్రతి ఒక్కరికి ఒక్కసారి మనసు చివుక్కుమనగా కళ్ళలోంచి నీటి బొట్టులు రాలేలాగా డిజైన్ చేసిన దర్శకులైన నాని నాయుడు గారు, అలాగే నటించిన మనోజ్ రెడ్డి గారు, అలాగే మేడం గారు లక్ష్మీ ప్రియ గారు కదా, సులోచన గారు. నిజంగా టీం అంటే నేను కూడా ఫోటోగ్రఫీ అలవాటు ఉంది నాకు. షార్ట్ టు షార్ట్ ఎలా తీయాలని అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి డిఓపి కూడా చాలా చక్కగా తీశారండి ఈ ప్రాజెక్ట్లో. నిజంగా ప్రతి ఫ్రేము, నటించిన ప్రతి నటీనటులు, ప్రతి షాట్ కొత్తగా అనిపించింది. దానివల్లే హైలైట్గా కనిపిస్తుంది. తీసిన షార్ట్ ఫిల్మ్ అయినా సరే చూడడానికి మాత్రం ఒక ఫ్రెష్నెస్గా ఉంది. మెసేజ్ చాలా బాగుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి లాంచ్ చేసిన పల్సర్ రమణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మరిన్ని షార్ట్ ఫిలిమ్స్ రావాలని, అలాగే ఫ్యూచర్లో ఒక మెగా ప్రాజెక్ట్గా మంచి ఫిలిం మా సోదరుడు తీయాలని, అందులో మన వైజాగ్ వాస్తవులు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జిఆర్కే అధినేత అయిన ఈశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు బ్రదర్. థ్యాంక్ యూ అన్నయ్య గారు. అలాగే మన మధ్యలో గాయత్రి గారి పాప, శర్మ గారి వాళ్ళ పాప భవ్యశ్రీ బర్త్డే అండి. తమ్ముడు పల్సర్ రమణ చేతుల మీద ఈ యొక్క కేక్ కటింగ్ చేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఆ అమ్మాయి కూడా మంచి గాయకురాలు అవుతుందేమో. అందువల్ల ఈ యొక్క అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీకు. ఎందుకంటే ఇలాంటి మా రమణ చేతిలో మీరు ఈ విధంగా బర్త్డే చేసుకున్నందుకు. రండి అమ్మా. అలాగే మీ జయసింహాన్ని ఉండమని చెప్పండి.
మొత్తం ఎడిటింగ్ అంతా తనే చేశాడు. అంటే జీవన్ మాత్రం పైనుండి నడిపించాడు. మొత్తం నడిపించిందంతా ఆయన, చేసిందంతా ఈయన. హ్యాపీ బర్త్డే పెట్టినానా అమ్మ? మీరు రండి మధ్యలోకి, దంపతులు. అలాగే తమ్ముడు దగ్గరికి రండి. ఇలా రన్నా సైడ్కి. మీ మేనగాళ్ళే, మీరు ఆస్వాదించాలి. అందరూ క్లాప్స్ కొడదాం. భవ్యశ్రీ Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and the sun burn tonight. Happy birthday to you. Happy birthday to you. పెద్ద ముక్క పెడుతున్నారు. Happy birthday, happy birthday. సూపర్. క్లాత్ క్లాత్ పేపర్ ఇవ్వండి, పేపర్. మీరు కూడా తీసుకోండి ఫోటో. ఒక విషయం చెప్పాలనుకున్నానండి. గతంలో మేము ఈవెంట్ ఎలా పెడుతుంటే అదే రోజు గాయత్రి గారి పుట్టినరోజు వచ్చింది, ఈ విధంగా చేసుకున్నారు. ఇప్పుడు కూడా నేను మూర్ఖుడిది షార్ట్ ఫిల్మ్ అంటే వాడు ఫోన్ చేసి, సార్ మా అమ్మాయి బర్త్డే రోజు సార్, నేను ఎలా రావాలి సార్ అని. లేదమ్మా ఇక్కడ చేసుకోండి అని చెప్పాను. నిజంగా హ్యాపీగా కళాకారులతో చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మన మధ్యలో రమణ తమ్ముడు, ఆయన టైం అయ్యిందండి. వెళ్ళిపోయే ముందు మా అందరికీ ఒక గానం, ఒక పాట ద్వారాగా మీరు పాడాలి. మా తిలోచన ఏమో డ్యాన్స్ వేయాలి. రండి తిలోచన అమ్మ, రండి. తమ్ముడు పాట పాడాలి. పల్సర్ బైక్ ట్రాక్ ఉందా? ఉందట. ఇది తీసేసండి శర్మ గారు, ఇది కిందకి వెళ్ళి తీసేసండి. ఇది కిందకి వెళ్ళిపోండి. హలో. ఎందుకంటే డాన్స్ చేసేటప్పుడు స్టూల్ కూడా తీసేస్తాను. హలో హలో. అదే మైక్ అనుకుంటాను. మైక్ అదే ఇవ్వండి. మైక్ ఏది ఇంకోటి అదేనా? ఆ మైకే కంటిన్యూ చేయండి. అందరూ లోపల రావాలండి. పల్సర్ బైక్ తమ్ముడు ఒక పాట పాడుతున్నారు, ఒక అద్భుతమైన సాంగ్ వినాలంటే లోపల రావాలి. అందరూ రావాలి లోపలికి ప్లీజ్. ఆయన ఒక నిమిషంలో మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు. ఒక షూట్ ఉంది ఇప్పుడు, ఆ షూట్కి వెళ్ళాలట. డెఫినెట్లీగా ఆయన బయలుదేరి వెళ్ళబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా లోపలికి వచ్చి ఆ యొక్క పాట వింటారని కోరుకుంటున్నాను. రమణ తమ్ముడు, మీ సెల్ఫీలు ఎక్కువైపోయి సినిమా తీసిన తర్వాత అసలు దొరకరేమో. హలో. మీరు ఫోటోలు ఉంటే మాత్రం సెండ్ చేసేయండి. రండి, అందరూ వేదిక కింద రావాలండి. అందరూ ఏదికి దిగిపోవాలి. నానే. హలో హలో హలో. తమ్ముడు అక్కడ పెట్టుకోమ్మా. హలో 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 అనకాల హలో హలో అని అలా ఉంది. సరిపోతుంది సరిపోతుంది.
అడుగుతున్నారు రమణ గారు డాన్స్ 1,50,000 కావాలి ఒక ప్రోగ్రామ్ చూడాలంటే అర్థమైందండి. చుట్టు దాని చెవిలి రెక్కన చుట్టు దాని చేతులెక్కి పెట్టి దాని ఉంగరాల మెట్టు దాని నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా సింపురు చుట్టు దాని చెవిలి రెక్కన చుట్టు దాని చేతులెక్కి పెట్టి దాని ఉంగరాల మెట్టు దాని నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా కాలేజీ టైంలోన కన్న కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేస్తున్నావురా నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబు పిల్ల బాగానే నేను రాను బాబా నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబు పిల్ల బాగానే నేను రాను బాబా కాలేజీ టైంలోన కన్న కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబు పిల్ల బాగానే నేను రాను బాబా నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబు పలసర బైక్ మీద రార బాబా బల్ల 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 పంచమమిడి తోట కాడ కళ్ళతోటి సైకి చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యి బట్టి లాగినావురా నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబు నీలాంటోటికి సనుపెప్పన బాబా నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబు నీలాంటోటికి సనుపెప్పన బాబా పంచమమిడి తోట కాడ కళ్ళతోటి సైకి చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యి బట్టి లాగినావురా నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబు నీలాంటోటికి సనుపెప్పన బాబా నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబు పలసర బైక్ మీద రార బాబా నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబు నీలాంటోటికి సనుపెప్పన బాబా నీ నటాంటి అంటాడ దాన్ని కాదు బాబు పలసర బైక్ మీద రార బాబా సూపర్ సూపర్ తమ్ముడా మజాకా థ్యాంక్ యూ తమ్ముడు చాలా చాలా ఈవెంట్ ఒక ఐగిరెంజ్కి తీసుకొచ్చారు మీరు వచ్చినందుకు మాకు నిజంగా గాజువాక ప్రజలందరం కూడా మేము మర్చిపోలేము ఇక్కడ వచ్చి అంత దూరమైన మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించి కళాకారులకు ఇంత విధంగా ఇలా వచ్చి మా అందరి కోసం ఒక పాట పాడి ఇంతసేపు మీరు ఉన్నందుకు మీకు ప్రేమతో నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో నెక్స్ట్ మన ఈవెంట్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక మంచి మెగాస్టార్ సాంగ్ తీసుకుంటే కానీ అలాగే మన మధ్యలో రితిక్ మాస్టర్ గారు ఉన్నారండి, ఒకసారి వేదిక మీద రండి. ఈయన మంచి మంచి మూవీస్ అన్నీ కూడా ఇప్పుడు రాబోయే చిత్రాలన్నీ మూవీస్ అన్నీ ఈయన చేస్తున్నారు. మనం ఎవరన్నా సరే మూవీ కావాలనుకుంటే నాని వెంకట గారు పైడిరాజు అన్నయ్య గారు మీ చేతికి అప్పచెప్తున్నాను. రితిక్స్ గారికి మీరు కంపల్సరీగా అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు.